సంస్థల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాయి లేకపోతే ఇన్ఫెక్ట్ చేశాయి అనేది పదాలు వాడుతున్నారు కదా. ఇప్పుడేమో ఎఫ్బిఐ గురించి మాట్లాడుతున్నారు ఏకంగా. సో ఇది మరి సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ అదే చెప్పుకోవచ్చు కదా. డిశ్చార్జ్ పిటిషన్లు ఇవన్నీ ఎందుకు, వాళ్ళు చేసిన కుట్రండి ఇది అని చెప్పి జడ్జి గారికి చెప్తే జడ్జి గారు నమ్మితే కన్విన్స్ అయితే అయిపోయి కేసు కొట్టేస్తారుగా. అది చెప్పరు ఎందుకు? కరెక్ట్ అండి, మీరు అన్నట్టుగా ఆ రోజు శంకర్రావు గారు ఈ కేసు వేశారు, తర్వాత తెలుగుదేశం ఇంప్లీడ్ అయింది, ఇంప్లీడ్ చేశారు. అశోక్ గజపతిరాజు ఎర్రన్నాయుడు గారు అనుకుంటారు, ఎర్రన్నాయుడు గారు ఇద్దరు ఇంప్లీడ్ అయ్యారు. తర్వాత జరుగుతూ వస్తున్న మాట వాస్తవం. విచిత్రం ఏంటంటే ఆల్ దీస్ ఇయర్స్ అంటే వైసీపీ అధినేత కావచ్చు, ఆ పార్టీ నేతలు కావచ్చు, లేదంటే వాళ్ళ మీడియా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలు మేనేజ్ చేస్తారు, ఆయన వ్యవస్థలు మేనేజ్ చేస్తారని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే ఎవరు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు అనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి ప్రశ్న ప్రతి సామాన్యుల్లో కూడా జరుగుతుందండి. ఎందుకంటే ఇందాక మనం చెప్పినట్టు ఆర్థిక నేరాలు అనేది ఇవాళ కొత్త కాదు భారతదేశంలో. అదే దట్టు మన తెలుగు నేల మీద ఇందాక మీరు సత్యరామలింగరాజు గారి కేసు చెప్పారు, అంతకుముందు రమేష్ గల్లీ గారి కేసు కూడా ఉంది, గ్లోబల్ వైశ్య బ్యాంక్ వైశ్య బ్యాంకు జీబీటీ తర్వాత ఆ కేసు ఉంది. అసలు నన్ అదర్ దాన్ భారతదేశంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన టిటి కృష్ణమాచారి గారు, ఆయన కూడా ఆర్థిక నేరాల మీద ఆయన రాజీనామా చేశారు. ఇట్లాంటి అనేక కేసులు ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోనే ఇంత ఇనార్డినేట్ డిలే అనేటువంటిది మనం గతంలో ఎక్కడ చూడాలి. అసలు ట్రైలే స్టార్ట్ అవ్వట్లేదు. నిన్న సుప్రీంకోర్టు మీరు క్వశ్చనింగ్ కూడా చూసినట్టయితే నేను జాగ్రత్తగా చూసానంటే అన్నీ వాళ్ళు ఏం అడిగారు అనేది చూస్తే ఎందుకు ట్రయల్ స్టార్ట్ అవ్వలేదు, ఎందుకు జాప్యం జరుగుతుంది, ఏమైనా ఇబ్బంది ఉందా అని అడుగుతున్నారు. ఏమిటి ఇబ్బంది అని అసలు సుప్రీంకోర్టు అడుగుతుంటే ఇంకా మనలాంటి వాళ్ళు ఏం మాట్లాడతామండి. అసలు ఎక్కడ జరుగుతుంది ఇబ్బంది ఏంటి, ఆ ఇబ్బంది ఏంటి, అసలు ట్రయల్ జరగకపోవడానికి ఇబ్బంది ఏంటి అనేది అది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ ఇవాళ. అది కనుక ఆ ఇబ్బంది ఏంటో బయటపడితే ఇవాళ అది ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆ కేసుల మీద పెద్ద పెద్ద లాయర్లను పెడుతున్నారు, వాదిస్తున్నారు. ఇది ఏమైనప్పటికీ కూడా ఇందాక ఉమేష్ చంద్ర గారు చెప్పినట్టు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఒక స్టిగ్మా ఉంటుంది ప్రతి రాజకీయ నాయకుడి మీద. ఏదన్నా ఒక కేసు పడిందంటే ఈ వాంట్స్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ విత్ క్లీన్, వచ్చి ప్రజల ముందుకు వచ్చి నా మీద ఈ విధంగా కేసులు పెట్టారు కాబట్టి నేను బయటకు వచ్చాను అని చెప్పుకుంటారు. కానీ ఇవాళ అది జరగటం లేదు, ఆయన అసలు కోర్టుకే వెళ్ళటం లేదు. కాబట్టి ఇవాళ ప్రజల్లో కూడా ప్రజాకోర్టులో ఒక తీర్పు వచ్చింది ఖచ్చితంగా. ఇక మిగతాది ఎందుకంటే ప్రజాధనం కాబట్టి ఈ కేసుల్లో కూడా మరి త్వరితగతిన ఇక నుంచైనా ఇప్పుడు సుప్రీంకోర్టు వారు ఒక చొరవ తీసుకున్నారు కాబట్టి ఆ ఎక్సెల్ షీట్లో అన్ని వివరాలు ఇవ్వమంటున్నారు. కింద ట్రయల్ కోర్టు నుంచి హైకోర్టు వరకు మరి ఏం జరుగుతుందనేది చూద్దాం. వీ హోప్ ఫర్ ది బెస్ట్. రైట్. పటాబ్ గారి కంక్లూజన్ ఏమైనా ఉందా దీని మీద? ఇప్పుడు విక్రమ్ గారు చెప్పారు కదండి, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అందుకంటే కన్క్లూజన్ ఏంటో చూద్దాం. మన వ్యవస్థని మనం నమ్మక తప్పదు, ఏదో జరుగుతుంది అనే ఆశ ఉండక తప్పదు. కాకపోతే అక్కడక్కడే తిరుగుతుంది. మరి ఆ బంతి అక్కడే ఉంది, గోల్ పోస్ట్